సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ వైసీపీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి అందరూ కూడా జంప్ అయిపోతున్నారు వైసీపీ నేతలని చెప్పేసి ఒక వార్త వచ్చింది. అయితే ఇదే విషయాన్ని షర్మిల గారి దగ్గర ప్రస్తావిస్తే మాత్రం పిల్ల కాలువలన్నీ కలిసి కూడా సముద్రంలోనే కలవాల్సిందే అని చెప్పేసి ఆమె ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అంటే దాని అర్థం కార్యకర్తలు అందరూ వచ్చేస్తున్నారు అని చెప్పేసి. మరి వైసీపీ ఖాళీ అయిపోతుందని అనుకోవచ్చా? షర్మిల గారి కామెంట్స్ పైన మీ ఒపీనియన్, వైసీపీని ఖాళీ చేసే ఆలోచనలో ఉందా? అంటే వైసీపీ ఖాళీ అవుతుంది అనే ఒక హోప్ ఉంది వాళ్ళకి. కారణం ఏంటంటే అధికారం పోవడం మాత్రమే కాదు, ఘోర పరాభవం జరిగింది కాబట్టి అవతల వైపు నుంచి వేధింపుల పర్వం కూడా మొదలవుతుంది కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అక్కడ ఎన్డీఏ ప్రభుత్వ వేధింపుల నుంచి తమని తాము కాపాడుకోవడానికి వీళ్ళు అనివార్యంగా సేఫ్ ప్లేసులు చూసుకుని వెళ్ళిపోతారు అనేది కూడా ఒక అంచనా. అయితే ఆవిడ ఉపమానం తప్పు చెప్పింది. పిల్ల కాలువలు నదుల్లో కలుస్తాయి, నదులు సముద్రంలో కలుస్తాయి. ఇది ప్రాంతీయ పార్టీయే. ఇది కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ అనేటువంటి నదిలో కలుస్తుంది అనేది ఆవిడ గొడవ. అయితే ఆవిడ కొంచెం ఆవేశంగా ఏదో చెప్పింది. అయితే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో చేరిపోవటం అనే ధోరణిలోనే మాట్లాడింది ఆవిడ. ఇంకేముంది, అన్న కూడా వచ్చేస్తాడు కాంగ్రెస్లోకే అన్న టోన్లోనే మాట్లాడింది. వాళ్ళకున్న గుడ్డిలో మెల్ల ఆశ అదే. నిజానికి షర్మిల గారు మొన్న ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలిపించుకోలేకపోయింది ఆవిడ. ఒక సీటు గెలవకపోవడానికి ఆవిడే కారణమని సుంకర పద్మశ్రీ చాలా సీరియస్గా విజయవాడ ఆంధ్రరత్న భవన్లో నిలబడి మరీ మాట్లాడింది. దానికి సమాధానం చెప్పలేదు ఈవిడ. పైగా ఎవరో అడగలేదు. ఆంధ్రరత్న భవన్లోనే నిలబడి ఆవిడ అలా నిలదీస్తే మీరేం మాట్లాడరేంటని ఎవరో అడగలేదు అక్కడ. కాబట్టి రెండోది ఓట్ పర్సంటేజ్ గతంలో కంటే తగ్గింది కాంగ్రెస్ పార్టీ, పెరగాల్సింది పోయి. దానికి రీజన్ ఏం చెప్తోంది ఆవిడ? జనాలు జగన్ని ఉంచాలా, జగన్ని తీసేయాలా అనే ఎజెండాతో ఎన్నికలు జరిగినాయి కాబట్టి ఓట్లు మురిగిపోకూడదు, పక్కకి జరగకూడదు అని చెప్పి ఎవరు గెలుస్తారో వాళ్ళకే వేశారు ఓట్లు అని చెప్పింది. నువ్వెందుకు ఆ హోప్ కల్పించలేకపోయి? పైగా శత్రు కూటమి, కాంగ్రెస్ పార్టీకి శత్రు కూటమి. ఒక్క ఎంపీ వాళ్ళకు వచ్చినా మీ పార్టీకి విజయావకాశాలు తగ్గినట్టే జాతీయ స్థాయిలో. అయినప్పటికీ మీరు ఎందుకు అంత నెగ్లిజెంట్గా వ్యవహరించి వాళ్ళ గెలుపు కోసం దోహదపడ్డారు? ఇక్కడ మీరు గెలిపించినటువంటి ఎన్డీఏ ఎంపీలే ఈ రోజున కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడడానికి ఆధారంగా నిలబడ్డారు. అసలు చంద్రబాబు నాయుడిని ఇండియా కూటమి వైపు తల తిప్పాలనుకుంటున్నాయని అటువైపు డైవర్ట్ చేసిన ప్రోగ్రామే భారతీయ జనతా పార్టీది. అది ఉద్దేశం. జగన్ ఎట్లాగూ మనతోనే ఉంటాడు, చంద్రబాబు నాయుడు పక్క కాంపౌండ్కి వెళ్లకుండా అతన్ని కూడా ఇటువైపుకి డైవర్ట్ చేస్తే ఏపీ నుంచి వచ్చే ప్రతి ఎంపీ మన కాంపౌండ్లోనే ఉంటాడు అనే వ్యూహం వర్కౌట్ చేసింది బీజేపీ. అది సక్సెస్ అయింది. ఇది సక్సెస్ అవటానికి కాంగ్రెస్ పార్టీని కూడా వాడుకుంది అక్కడ ఎన్డీఏ. అలా ఎన్డీఏ చేత తను వాడుకోబడింది షర్మిల. అది కదా మాట్లాడాల్సింది. ఇతర నాయకులు కూడా ఆమెను కూర్చోబెట్టి కాంగ్రెస్ పట్టించుకోవాల్సిన విషయం అది. 2 మేజర్ వెన్నుపోట్లు జరిగాయి ఏపీలో. ఒకటి షర్మిల జరిపినటువంటి వెన్నుపోటు కార్యక్రమం, రెండోది చిరంజీవి గారు చేసినటువంటి వెన్నుపోటు కార్యక్రమం. ఈ రెండిటి గురించి కాంగ్రెస్ పార్టీ పట్టించుకుని వాళ్ళ సభ్యత్వాలు ఉంచాలా తీసేయాలా అనేది నిర్ణయించుకోవాలి. షర్మిల గారు నిన్న మాట్లాడింది ఒక హోప్ ఇస్తూ మాట్లాడింది పార్టీకి. ఓడిపోయాం, వీళ్ళ హోప్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ నిర్మాణము, కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు, కాంగ్రెస్ పార్టీ క్యాడరు ఇవే వైసీపీకి వెళ్ళిపోయి వైసీపీ అనేది కాంగ్రెస్కి రిప్లికాగా తయారైంది అని. ఇప్పుడు అది ఆ ఛాయ ఏదైతే ఆ నీడ చచ్చిపోయిందో, నీడ చచ్చిపోతే ఇక్కడికే రావాలి కదా అందరూ. ఆ గూడు బద్దలైపోతే ఇక్కడికి వచ్చేయాలి కదా. వచ్చేస్తారు అందరూ. కాంగ్రెస్ పార్టీ కలకలాడిపోతుంది. వచ్చే ఎన్నికల్లో మనం మన పవర్ చూపించబోతున్నాం అన్న టోన్లో మాట్లాడింది ఆవిడ.
అది కేవలం తనని తాను కాపాడుకోవడం కోసం మాట్లాడిన మాటలు. అదే తప్ప రెండోది ఇప్పుడు అక్కడేదో నష్టం జరిగి అక్కడి నుంచి మొత్తం కక్కావికలై ఇక్కడికి వస్తారు అని అనుకోనక్కర్లేదు. అక్కడ భారతీయ జనతా పార్టీ తలుపులు తెరిచిపెట్టి ఉంచింది. ఓకే. కాంగ్రెస్ పార్టీలోకి రావడం కంటే అక్కడికి వెళ్ళటం సేఫ్ అనుకుంటారు. ఒకవేళ ఆవిడ చెప్పిన ప్రకారం జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉంటే వీళ్ళు వేధిస్తారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారనుకోవడం భ్రమ. ఇక్కడికి రారాళ్ళు. వేధింపులు తప్పించుకోవటానికి బీజేపీకి వెళ్తారు. ఎవరిని చేర్చుకునే మూడ్లో చంద్రబాబు లేడు. అసలు ఆ గొడవ, ఆ వివాదం తనకొద్దు అనుకుంటున్నాడు ఆయన. ఎవరైనా తన దగ్గరికి వస్తే మీరు చేరితే బీజేపీలో చేరండి, లేకపోతే జనసేనలో చేరండి అని చెప్తున్నాడు ఆయన ఆల్రెడీ. కొంతమంది అప్రోచ్ అయిన మాట వాస్తవమే. ఇది జరుగుతున్న సీన్ కాబట్టి కాంగ్రెస్కి వచ్చేస్తుంది వైసీపీ నుంచి మొత్తం పవరు. అది అయిపోయింది, అది షట్ డౌన్ అయిపోయింది కాబట్టి మనం షట్టర్ ఎత్తచ్చు అని ఆవిడ అనుకోవటం భ్రమ. అంత ఈజీ కాదు. జగన్మోహన్ రెడ్డి అంత ఈజీగా వదలడు. వెళ్ళేవాళ్ళు ఎలాగో వెళ్తారు. ఆ వెళ్ళేవాళ్ళు కాంగ్రెస్కి వెళ్ళరు. వాళ్ళు బీజేపీకో జనసేనకో పోతారు. సో ఉన్నవాళ్ళు అక్కడే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ అసలు పవర్ సెంటర్గా ఇది రైజ్ అవుతుంది అనే హోప్ ఇచ్చేటువంటి నాయకుడు లేడు. కనీసం జగన్ ఉన్నాడు అక్కడ. జగన్ ఒక ప్రోగ్రాం ఇచ్చాడు. రేపు జనంలోకి వెళ్దాం, మనం ఏదో హడావిడి చేద్దాం, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలుపు కోసం మనం ఏం చేయాలో అదంతా చేద్దామని మాట్లాడుతున్నాడు. అతను రోజు రివ్యూ మీటింగ్స్ జరుగుతున్నాయి కదా. అయితే ఆత్మవిమర్శ చేసుకోవడం లేదు, ప్రజల్లోకి వెళ్ళి ఏం మాట్లాడాలో క్లారిటీ లేదు, ఇప్పటివరకు మాట్లాడుతున్న మాటలేవి కూడా కరెక్ట్గా లేవు అనే విమర్శ ఉంది జగన్ మీద. అది వేరే గొడవ. కానీ జగన్ మేరకు హోప్ ఇచ్చే నాయకుడు కూడా లేడు అక్కడ. నాయకత్వం లేదు. నాయకత్వం లేకుండా ఎలా వెళ్తారు జనాలు అక్కడికి? ఇక్కడే ఉంటారు కదా. ఉంటే అక్కడ ఉంటారు, లేదంటే జనసేనలోకో బీజేపీలోకో పోతారు. కింది స్థాయి వాళ్ళు టీడీపీలోకి కూడా పోవచ్చు. అంతే తప్ప ఇది ఈ ఓటమి నుంచి, ఈ బూడిద నుంచి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి బతుకుతుంది అనుకోవడం భ్రమ. ఆవిడ ఈ భ్రమ కలిగించడం ద్వారా తను చేసిన తప్పుల్ని కవర్ చేసుకుని తిరిగి తన ఏదైతే ఇప్పుడు పిసిసి అధ్యక్షురాలిగా ఉందో ఆ పదవిని మరికొంతకాలం పదిలంగా ఉంచుకోవడానికి కోసం అది ఎజెండాగా మాట్లాడింది ఆవిడ. అది పార్టీ అధినాయకత్వానికి ఒక రకంగా కళ్ళకు గంతలు కట్టే ప్రయత్నం చేసింది ఆవిడ రాత్రి మీడియాతో మాట్లాడే వీడియోలో. అందుకని అది కరెక్ట్ కాదు. ఆవిడ అనుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి పార్టీ రూయన్ అయిపోబోవడం లేదు. వీళ్ళందరూ వెళ్ళి కాంగ్రెస్లో చేరబోవడం లేదు. ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి అక్కడ. ఆల్టర్నేటివ్స్లోకి వెళ్ళిపోతారు. కాంగ్రెస్ పార్టీకి ఈవిడ కొత్తగా చేసిందేమీ లేదు, ఈవిడ ఒరగబెట్టింది లేదు, ఇంకా నష్టపరిచింది ఈవిడ. ఎన్డీఏ గెలుపుకు ఆవిడ అందించిన సహకారం అంతా ఇంత కాదు. ఆవిడ చేత ప్రేరేపితమైనటువంటి సునీత గారు వీళ్ళిద్దరూ కలిసి ఒక నేరేటివ్ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళటం అనేది చేశారు. వీళ్ళని భుజాల మీద మోసినటువంటి తెలుగుదేశం మీడియా సక్సెస్ఫుల్గా తన మిషన్ని కంప్లీట్ చేసుకుంది, వదిలేసింది. చివరికి నిన్న ఆవిడ మీడియాతో మాట్లాడిన వీడియోను కూడా ఎక్కువ ప్రమోట్ చేసింది తెలుగుదేశం మీడియానే నిన్న కూడా. అది కండిషన్. అదొక్కటి చూస్తే చాలు. ఎక్కడ ఉంది ఆవిడ, ఏ పునాదుల మీద నిలబడి మాట్లాడుతోంది ఆవిడ అనేది చూస్తే అర్థమైపోతుంది. కాంగ్రెస్ పార్టీకి ఆవిడ ఏం చేస్తోంది అనేది అర్థమైపోతుంది. అది ఇవన్నీ గమనంలోకి తీసుకుని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వ్యవహరించాలి షర్మిలతో. అంతే తప్ప ఆవిడ అన్నట్టుగా అవన్నీ కేవలం బూటకం, కంటి తుడుపు చర్యలు. షర్మిల గారి ప్రెస్ మీట్లో ఏది వాస్తవం కాదు. ఆవిడ ధోరణిలో ఆవిడ మాట్లాడి వెళ్ళిపోయింది అంతే. సార్, అసలు షర్మిల గారి అంటే నాయకత్వంలో ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎలక్షన్స్ నాటికన్నా పుంజుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? ఏమీ లేదు. అది ఆవిడేం హోప్ ఇవ్వలేదు. కేడర్ నుంచి చిరాకు ఉంది. శంకర పద్మశ్రీ గారు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడింది కదా. అంతకంటే ఏం కావాలి? ఆవిడ అక్కడ మాట్లాడటం మాత్రమే కాదు, చాలా
మీడియా ఆఫీసులకు వెళ్ళి కూడా మాట్లాడింది ఆవిడ. ఓకే. ఆవిడ ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా షర్మిల గారి నుంచి పార్టీకి జరిగిన నష్టం ఏమిటి అనేది కేటగారికల్గా వివరించి చెప్పింది. ఉమ్. అది కంట్రోల్ చేసుకునే ప్రయత్నమో లేదు సమాధానం చెప్పే ప్రయత్నమో చేయట్లే ఆవిడ షర్మిల. అది బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆవిడ శంకర పద్మశ్రీ గారు ఒక మాట ఉంది, వైఎస్ రాజశేఖర రెడ్డి రెగ్యులర్గా క్యాడర్ని కలిసేవాడు, జనాల్ని కలిసేవాడు. ఎందువలనో ఆయన పిల్లలిద్దరికీ ఆ లక్షణాలు రాలేదు అని. జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రాబ్లం కూడా అదే. ఆయన ప్రజల నుంచి సీఎం అయ్యాడు, అయిన తర్వాత ఎవరికీ యాక్సెస్ ఇవ్వాల, జనాన్ని కలవలేదు, ప్రెస్ మీట్లు పెట్టలేదు, ఎమ్మెల్యేలను కలవలేదు, పార్టీ జిల్లా అధ్యక్షుల్ని కూడా కలవలేదు కనీసం. తన చుట్టూ ఒక కోటరీ కట్టుకుని అందులో ఉండిపోయాడు ఆయన. అయితే ఆయనకి తెలుస్తూ ఉంటాయి, విషయాలు తెలుస్తాయి, దాన్ని బట్టి ఆయన యాక్ట్ చేస్తున్నాడు, మేటలు నొక్కుతున్నాడు, డబ్బులు పడుతున్నాయి, ఇది ఓకే. కానీ ఈ యాక్టివిటీ ద్వారా అంటే తనని కేంద్రంగా మార్చేసి మొత్తం వ్యవస్థను తన చుట్టూ తిప్పుకునే ప్రయత్నం చేశాడు. దీనివలన చాలామంది సెంటిమెంట్లు దెబ్బతింటాయి. ఆ దెబ్బతిన్న వాళ్ళని కూర్చోబెట్టి ఓదార్చే ప్రయత్నం చేయలే ఆయన. అది ఎక్కువ నష్టం కలిగించింది మొన్న ఎన్నికల్లో. అది ఆయన గుర్తించాలి. అలా వ్యవహార శైలి నడిచింది, అది తప్పే అని జనంలోకి వెళ్ళి మాట్లాడాలి. ఓకే. అది చేయట్లే ఇప్పటిదాకా ఆయన. సో ఆయన జనాన్ని దూరం పెట్టాడు, క్యాడర్ని దూరం పెట్టాడు. ఈవిడ కూడా పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో తన కోటరీ తన జనాలతో మాట్లాడింది తప్ప విస్తృత కార్యకర్తలతో ఎప్పుడూ ఆవిడ మింగిల్ కాలేదు. సీట్ల పంపిణీ వ్యవహారంలో కూడా ఆవిడ సక్రమంగా వ్యవహరించలేదు, లోకల్ సెంటిమెంట్స్ని గౌరవించలేదు. ఈ విమర్శ ఉంది ఆవిడ మీద. ఓకే. చాలా ప్రాంతాల్లో చాలామంది డబ్బులు ఖర్చు పెట్టి ఈవిడ ధోరణితో విసిగి వేసారి పారిపోయి వచ్చారు. ఈ విమర్శలన్నీ ఉన్నాయి, వాటన్నిటికీ సమాధానాలు చెప్పాలి ఆవిడ. ఓకే. అందుకని ఆవిడ నాయకత్వంలో మళ్ళీ ఎన్నికల వరకు ఈవిడ నాయకత్వం ఉంటుంది అనుకోవడం కూడా భ్రమే. ఈ లోపే కాంగ్రెస్ పార్టీ ఒక డెసిషన్ తీసుకుంటుంది డెఫినెట్గా. రాహుల్ గాంధీ అంత ఈజీగా వదిలిపెట్టడు, సీరియస్గానే దీన్ని ఎలా పర్సూ చేయాలనేది. అంటే ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘువీరాకి గుడ్ ఒపీనియన్ లేదు, కేవీపీకి కూడా లేదు. కేవీపీని కూడా ఆవిడ బైపాస్ చేసింది, రఘువీరాని కూడా అడ్డు పెట్టుకుని డ్రామా నడిపింది తప్ప రఘువీరాకి కూడా ఇవ్వాల్సినంత ప్రాధాన్యత లేదు. తులసిరెడ్డి గారిని కరివేపాకులాగా చూసిన సందర్భం ఉంది.